6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయెను. హల్లెలూయా. నెక్స్ట్ పలుపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దాని కీడు పొయ్యవలెను. చాలు. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది నొచ్చుకొనెను. ఆమేన్. నోవాహు దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. నోవాహు దేవుని మాట విన్నాడు. నోవాహు తాత దేవుని మాట విని దేవుడు నోవాహుతో చెప్పినాడు, నోవా ఒక పడవ తయారు చేసుకో, ఒక పడవ తయారు చేసుకో. ఎందుకంటే జల ప్రళయమును ఈ భూమి మీదకి నేను రప్పించబోతున్నా. ఈ నోవాహు ఎందుకు ప్రభు అని అడిగినప్పుడు అని అంటున్నాడు, ఈ నరులను నేను చేసినందుకు నేను సంతాపపడి నా హృదయం నేను నొచ్చుకొంచున్నాను. ఎందుకంటే వీరు నాకు లోబడక వీరు నాకు విరోధముగా పాపము చేస్తున్నారు. నేను వీరిని కన్నందుకు నేనే బాధపడుతున్నాను. కాబట్టి జల ప్రళయము భూమికి రాబోతుంది. నువ్వు వెళ్ళి ఓడ సిద్ధపరచుకో. హల్లెలూయా. నోవాహు దేవుని మాట విన్నాడు. ఈ రోజున ఈ లోకములో దేవుని నమ్ముకోండి, భయంకరమైనటువంటి నరకం ఉంది, అగ్ని ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నారు అని చెబితే ఎవరు వినటం లేదు. ప్రభు అంటున్నాడు, నీ కుటుంబం అనే ఓడను సిద్ధపరచుకో, నీ కుటుంబం అనే ఓడ భద్రపరచుకో. ప్రార్థనతోటి దేవుని యందు నమ్మకముతో విశ్వాసముతో ఉంచే జల ప్రళయము నీ ఇంటి మీదకి వచ్చినా నీకు ఏమి కాదు. హల్లెలూయా. నోవాహు వెళ్ళి అనేకలు చెప్తున్నాడు, ప్రభు ఓడ తయారు చేయమన్నారు, ఓడ తయారు చేస్తున్నా రండి అంటే అందరూ నోవాహును ఎగతాళి చేసి ఉన్నారు. నోవాహును అందరూ ఎగతాళి చేసి చిన్న చూపు చూశారు. అసలు ఇంతవరకు ఈ భూమి మీద వర్షమే లేదు, జల ప్రళయము ఎలా వస్తుంది? ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవులు దేవుని ఎరుగని బిడ్డలు అనుకుంటున్నారు, అసలు కరువు ఎలా వస్తుంది, రాకడ ఎలా వస్తుంది, అగ్ని ఎలా ఉంటుంది అని వారి ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను జల ప్రళయమును నేను భూమి మీదకి రప్పించబోతున్నాను. హల్లెలూయా. ఈ నోవాహు ఓడ కొలతలన్నీ దేవుడు చెప్పినాడు. 3 అంతస్తుల ఓడ. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అటువంటి ఓడ నోవాహు సిద్ధపరుచుకున్నాడు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. హల్లెలూయా. పడవ కూడా 3 అంతస్తులు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా చేశాడు.
నోవాహు అనౌన్స్మెంట్ చేశారు, రండి, ఎవరైతే నా మాట విని వస్తారో వారు రక్షణ పొందుకుంటారని నోవాహు మాట సెలవిచ్చినాడు. ఎవరు కూడా ఆ ఓడలోకి రావడానికి ఇష్టపడలే, ఎగతాళి చేశారు, నవ్వారు. కానీ పక్షులు, జంతువులు జతలు జతలుగా వచ్చి ఉన్నాయి. హల్లెలూయా. నోవాహులో నుంచి వచ్చిన మాట నోవాహుది కాదది, దేవుని మాట. హల్లెలూయా. నోవాహు కుటుంబం అంతా రక్షణ మార్గంలో ఉంది, రక్షణ అనే ఓడలో భద్రంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ జల ప్రళయం స్టార్ట్ అయిందో వచ్చి డోర్స్ కొడుతున్నారు. నోవా నోవా, డోర్తి డోర్తి, మేము మునిగిపోయేటట్లున్నాము. నోవా అంటున్నాడు, ఆ డోర్స్ నేను కాదు వేసింది, వేసింది యెహోవా. ఆయన వేసిండు, ఆయనే తీయాలి, నా చేతిలో ఏమీ లేదు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదాలనే డోర్స్ ఓపెన్ కావాలన్నా క్లోజ్ కావాలన్నా అది ఆయన చేతుల్లోనే ఉంది. ఎవరైతే దేవుని మాటలు వింటారో వారి జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడుతున్నాయి. ఈ నోవాహు ఓడ సిద్ధపరచబడింది, జల ప్రళయం వచ్చింది, కానీ ఓడ మాత్రం మునిగిపోలే. హల్లెలూయా. ఓడ మాత్రం మునిగిపోలే. ఆ ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబం అంతా రక్షణ మార్గంలోకి నడిచింది. అదే రక్షణ అనే ఓడ. హల్లెలూయా. ఈ రోజున నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నా ఓడలకు వస్తే నేను నిన్ను రక్షిస్తా. నా ఓడలోకి వస్తే నువ్వు కొట్టుకొని పోవు. నా ఓడలోకి వస్తే నేను నిన్ను భద్రంగా కాపాడుతా. నా ఓడలో నీకు సంతోషం కలుగుతుంది, నా ఓడలో నీకు ఆనందం కలుగుతుంది, నా ఓడలో నీకు స్వస్థత కలుగుతుంది, నా ఓడలో ఆశీర్వాదాలు ఉన్నాయి. నా ఓడలో నువ్వు ఉంటే మునిగి పోవు. హల్లెలూయా. నా ఓడలో నువ్వు ఉంటే మునిగి పోవు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, స్తోత్రం. ఆ ఓడ ప్రైజ్ లార్డ్, స్తోత్రం స్తోత్రం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం. హల్లెలూయా. ఆదికాండం 7వ అధ్యాయము 14వ వచనం. మీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించిన జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలనున్న నోవహు వద్ద ప్రవేశించెను. హల్లెలూయా. జీవముతో ఉన్న ప్రతి పక్షి కావచ్చు, మృగములు, జంతువులన్నీ నోవహు సిద్ధపరిచిన ఓడలోకి వచ్చేసినాయి. హల్లెలూయా. జతలు జతలుగా వచ్చినాయి, కానీ మనిషిలో మాత్రము వెళ్ళే. హల్లెలూయా. 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేర చేసినందున భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను. ఆ ప్రచండ జలములు అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న
గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను కనుక పర్వతములను మునిగిపోయెను. చాలు. హల్లెలూయా. ఈ నీళ్లు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము కురిసింది. 600 ఏళ్ళు వాడు నోవహు ఎన్ని సంవత్సరాలు? 600 ఏళ్ళు వాడు. హల్లెలూయా. నీళ్లు భూమి మీద 150 దినములు ఉండేను. ఎన్ని దినములు? కానీ దేవుడు నోవహు ఓడ మాత్రం మునిగి పర్వతములు మునిగిపోయినా మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచి పోదు. హల్లెలూయా. పర్వతములు మునిగిపోయినా నోవహు ఓడ తీరబడింది. ఆమేన్. పర్వతములు మునిగిపోయినా నోవహు ఓడ తేలింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ చుట్టూ ఎన్ని శ్రమలు, నిందలు, అవమాన, వ్యతిరేకలు నిన్ను వెంబడించినా సరే నువ్వు పైన ఉంటావు. హల్లెలూయా. చుట్టూ ఉన్నవారు మునిగిపోయినా నువ్వు దేవుడు పైన నిలబెడతాడు. ఆమేన్. ఆమేన్.